రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతుందనుకోండి, దాన్ని బైలేటరల్ సిరీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీమిండియా ప్రెసెంట్ బంగ్లాదేశ్ తో ఇండియాలో టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఆడుతుంది, ఆ తర్వాత T20 మ్యాచ్లు ఆడుతుంది. అండ్ అలాగే ఈ సిరీస్ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ తో, ఆస్ట్రేలియాతో, ఇంగ్లాండ్ తో ఇలా వేరే దేశాలతో మ్యాచెస్ ఆడేదాన్ని బైలేటరల్ సిరీస్ అంటారు. అసలు ఈ బైలేటరల్ సిరీస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? చాలా మంది మీలో ఈ బైలేటరల్ సిరీస్ ను కూడా ఐసీసీనే డిసైడ్ చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఐసీసీకి ఈ బైలేటరల్ సిరీస్ తో ఏ మాత్రం పవర్ కానీ డిసిషన్ మేకింగ్ కానీ ఏమీ ఉండవు. ఐసీసీకి కేవలం T20 వరల్డ్ కప్స్, ఓడే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే కొత్తగా వచ్చిన టెస్ట్ ఛాంపియన్షిప్ల మీదనే ఐసీసీకి పూర్తి పెత్తందారం ఉంటుంది. మిగిలిన ఏ బైలేటరల్ సిరీస్లు కానీ, కాంటినెంట్ సిరీస్ కానీ, అలాగే ట్రైలేటరల్ సిరీస్లు కానీ ఐసీసీ అస్సలు జోక్యం చేసుకోవద్దు. కేవలం ఐసీసీకి ఐసీసీ టోర్నమెంట్స్ లోనే ఒక పవర్ ఉంటుంది. కానీ ఐసీసీ రూల్ బుక్ ప్రకారం ప్రతి ఒక్క టెస్ట్ మ్యాచ్లు ఆడే కంట్రీ కూడా వేరొక టెస్ట్ మ్యాచ్ ఆడే కంట్రీస్ తో మినిమం 4 సంవత్సరాలకు ఒకసారి ఒక సిరీస్ అయినా, ఒక మ్యాచ్ అయినా, అది T20 అయినా, ఓడే అయినా, టెస్ట్ మ్యాచ్ అయినా సరే ఏదో ఒక సిరీస్ ఆడవలసి ఉంటుంది. ఈ రూల్ ఒక్కటే టెస్ట్ ఆడే దేశాల అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి 2008 నుంచి ఒక్క బైలేటరల్ సిరీస్ కూడా జరగలేదు కదా అంటే, ఇండియా పాకిస్తాన్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో వైరం ఉంది కాబట్టి ఐసీసీ టీమిండియాకి, పాకిస్తాన్ ఈ రెండు దేశాలకి ఫ్రీడమ్ ఇచ్చింది. మరి మ్యాచ్లు ఎవరు డిసైడ్ చేస్తారు? మరి మ్యాచ్ ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి, ఏ టైంకి ఏ స్టేడియంలో జరగాలి అనేది ఏదైనా కంట్రీస్ తో మ్యాచ్లు ఆడాలంటే ఆ దేశం యొక్క క్రికెట్ బోర్డ్ ముందు వేరొక దేశం యొక్క క్రికెట్ బోర్డ్ తో చర్చలు జరిపి మీ ప్లేయర్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, మ్యాచ్లు ఎక్కడ ఆడాలి, మీ దేశంలో ఆడాలా లేకపోతే మీరు మా దేశానికి వస్తారా అనే ఒక అంగీకారానికి వచ్చి ఏ దేశంలో మ్యాచ్ ఆడాలో నిర్ణయిస్తారు. అండ్ ఏ దేశంలో అయితే మ్యాచ్ ఆడతారో ఆ దేశ బోర్డు ప్రకారం మ్యాచ్ ఎప్పుడు పెడతారు, ఏ కంట్రీలో పెడతారు, ఏ స్టేడియంలో పెడతారు అన్న విషయం అంతా వాళ్ళ ఇష్టం. ఇలా ఒక బైలేటరల్ సిరీస్ అనేది ఐసీసీకి ఏమాత్రం సంబంధం లేకుండా రెండు దేశాల యొక్క బోర్డులు అంగీకారంతో ఈ మ్యాచ్లు అనేవి నిర్వహిస్తుంటారు. గైస్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన క్రికెట్ రిలీజియన్ ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.